ఫినాన్షియల్ లిటరసీ గురించి ముఖ్యంగా మీకు వివరించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎకనామిక్స్ డాక్టర్ ప్రభాకర్ చౌటి గారు. సో ముందుగా ఆయనకి వెల్కమ్ చెప్తాం. చౌటి గారు స్వాగతం. సో యూనియన్ బడ్జెట్ గురించి, అసలు యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి, బిఫోర్ ఇండిపెండెన్స్ అసలు దీన్ని ఎట్లా ఉండేది పరిస్థితి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎట్లా వచ్చింది? యూనియన్ బడ్జెట్ అంటే మన ఫ్యామిలీకి ఎట్లయితే ఒక సంవత్సరానికి కావాల్సినటువంటి ఖర్చుల వివరాలు, ఆదాయ వివరాలని మనము ప్లాన్ చేసుకుంటామో అట్లనే ఒక కంట్రీకి పరిమితమైనటువంటి రీసోర్సెస్ ఉంటాయి. పరిమితమైనటువంటి రీసోర్సెస్ అంటే ఫినాన్షియల్ రీసోర్సెస్ చాలా పరిమితంగా ఉంటాయి. కానీ మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి ప్రయారిటీస్ అంతా కూడా చాలా అన్లిమిటెడ్ ఉంటాయి. సో కాన్స్టిట్యూషన్ ఏదైతే మనకు లక్ష్యాలు ఇచ్చిందో ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ఫినాన్షియల్ లక్ష్యాలు ఉంటాయి, సామాజికపరమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి, సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి లక్ష్యాలు ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఈ లక్ష్యాలన్నింటినీ చేరుకోవాలి అని అంటే మనకు చాలా డబ్బులు కావాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. అందుకోసము ప్రతి ఫినాన్షియల్ ఇయర్కి మనకున్నటువంటి పరిమిత వనరులతోటే మనకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి మనం లెక్కలేసుకుంటాం. అయితే భారతదేశంలో ఫినాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. సో ఈ ఏప్రిల్ 1 నుండి మార్చి 31 లోపల ప్రభుత్వం చేయబోయేటటువంటి ఖర్చుల వివరాలు మరియు ప్రభుత్వము తీసుకోబోయేటటువంటి ఆదాయ వివరాలన్నింటినీ కూడా కలిపి మనం బడ్జెట్ అని అంటాము. సో ప్రతి ఏడాది కూడా మనము ఏప్రిల్ 1 నుండి బడ్జెట్ని ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి ఏప్రిల్ కంటే ముందే అంటే ఫిబ్రవరిలోనే బడ్జెట్ను ప్రవేశపెట్టి దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసుకుంటాం. సో ఆ రకంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయ వివరాలు, వ్యయ వివరాలు మరియు ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి అప్పుల వివరాలు అన్నిటిని కూడా కలిపి మనం సమగ్రంగా బడ్జెట్ అని చెప్పొచ్చు. సార్, ఇండియాకి బడ్జెట్ కాన్సెప్ట్ అసలు ఎలా వచ్చింది? ఇండియా ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకుందని అనుకోవచ్చు. అండ్ సో బడ్జెట్ అనేటటువంటిది ఫినాన్స్ స్టార్ట్ అయినప్పటి నుండి ఉంది. బ్రిటిష్ ఇండియాలో కూడా బడ్జెట్ అనేటటువంటి అంశం ఉండేది. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1860లో ఏప్రిల్ 7 రోజు మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో దాని తర్వాత రిపబ్లిక్ ఇండియాలో కూడా మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ను మనము బడ్జెట్ పెట్టడం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ రోజు వరకు కూడా ఏ స్టేట్కైనా కూడా, స్టేట్ అంటే ఇక్కడ రాజ్యం, సో ఏ స్టేట్కైనా కూడా బడ్జెట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత అంశము. కాబట్టి బిఫోర్ ఇండిపెండెన్స్ మనకు బడ్జెట్ ఉంది. తర్వాత మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకున్నామో అప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ బడ్జెట్ను నిర్విరామంగా మనము ప్రవేశపెడుతూనే ఉన్నాం. సార్, బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్కి అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రాజ్యాంగాన్ని మనం ప్రారంభించుకున్న తర్వాత, రాజ్యాంగాన్ని అనుకరిస్తున్న తర్వాత వచ్చినటువంటి బడ్జెట్స్కి, వస్తున్నటువంటి బడ్జెట్స్కి ఉన్నటువంటి వ్యత్యాసం అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి ఏదైతే లాభం చేకూరుస్తుందో, బ్రిటిష్ వాళ్ళకి ఫినాన్షియల్గా కానీ, పొలిటికల్గా కానీ, సోషల్గా కానీ లాభం చేకూర్చేటటువంటి అంశాల మీద మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు. వాళ్ళు కూడా రైల్వే లైన్లు వేసారు, పాఠశాలలు స్థాపించారు, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసారు. బట్ అదంతా కూడా వాళ్ళకు లాభం చేకూర్చేటటువంటి అంశాలలో మాత్రమే వేసారు వాళ్ళు. అండ్ మ్యాక్సిమం మన దేశంలో ఉన్నటువంటి వనరులను వీలైనంత తొందరగా దోచుకోవడానికి వాళ్ళు బడ్జెట్ను ప్రవేశపెట్టేటోళ్ళు. అండ్ ఎక్కువ మొత్తంలో ఈ సైనిక స్థావరాలను మెయింటైన్ చేయడానికి, సో భారతదేశంలో ఉన్నటువంటి సామంత రాజులను కానీ రకరకాల రాజులను వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఈ బడ్జెట్ అంతా ఎక్స్పెండిచర్ కూడా పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదింపజేసుకున్నామో అప్పటి నుండి భారతదేశానికి ప్రియాంబుల్లో కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. సో భారతదేశాన్ని మనం ఒక సోషలిస్ట్ కంట్రీగా, ఒక డెమోక్రటిక్ కంట్రీగా, ఒక సమానత్వ కంట్రీగా మార్చాలి అని చెప్పేసి అనుకున్నాం. సో మనది ఒక సోవరెన్ కంట్రీ, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం. కాబట్టి ఈ సార్వభౌమాధికారాన్ని మనము నిలుపుకుంటూనే సామాజిక ఆర్థిక లక్ష్యాలను, రాజకీయ లక్ష్యాలను చేరుకుంటూ, సో భారతదేశంలో సమానత్వం తీసుకురావడానికి కావాల్సినటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యంగా గ్రోత్ అనేటటువంటి అంశానికి మనం ప్రాధాన్యత ఇచ్చినాం. తర్వాత ఈక్విటీ అనేటటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చినాం. తర్వాత మోడర్నైజేషన్ అనేటటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చినాం. తర్వాత సెల్ఫ్ సఫిషియన్సీ అనేటటువంటి ఈ 4 అంశాలను మనము జెమ్స్ అంటాం. సో గ్రోత్, ఈక్విటీ, మోడర్నైజేషన్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ, వీటిని సాధించడానికి దాదాపుగా మనము 12 పంచవర్ష ప్రణాళికలలో మనం కొన్ని ప్రణాళికలు వేసుకొని ఆ ప్రణాళికలకు అనుగుణంగా మనం ప్రతి బడ్జెట్లో కూడా సో ఖర్చుల వివరాలను కానీ,
ఏ పథకానికి ఎంత కేటాయించాలనేది కానీ కేటాయించుకోవడం అనేది జరిగింది. సార్, అయితే ముఖ్యంగా డాక్టర్ ప్రభాకర్ గారు అస్సలు మన కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో బడ్జెట్ గురించి ఎక్కడ మెన్షన్ చేశారు? సో భారతదేశ రాజ్యాంగంలో బడ్జెట్ అనేటటువంటి పదం ఎక్కడ ఉండదు. సో ద వర్డ్ బడ్జెట్ హ్యాస్ నాట్ బీన్ మెన్షన్ ఎనీవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కానీ ఇదే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 112 ఏం చెప్తుంది అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది. సో పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది, నాట్ ద ఫినాన్స్ మినిస్టర్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్స్ మినిస్టర్ కానీ ఇంకా ఏదైనా మినిస్టర్ కానీ బడ్జెట్ను ప్రవేశపెట్టేటటువంటి అధికారం ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ దేశానికి కావాల్సినటువంటి ఖర్చుల వివరాలను, ఆదాయ వివరాలను కలిపి మనం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. అది అండర్ ఆర్టికల్ 112 కింద మెన్షన్ చేయబడింది. సో ఆ ఆర్టికల్ 112 ప్రకారమే ప్రతి ఏడాది కూడా మనం ఏప్రిల్ కంటే ముందే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే దాని ప్రకారమే మొత్తం కంప్లీట్. అదే రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి అంశం. బడ్జెట్ అనేటటువంటి పదం ఏం లేదు. సో బౌగట్ అనేటటువంటి ఒక తోలు సంచి అనేటటువంటి దాని ఫ్రెంచ్ పదం నుండి ఇది వచ్చింది బడ్జెట్ అనేది. అందుకోసమే చాలా సంవత్సరాలు మనం తోలి సంచిలో బడ్జెట్ తీసుకురావడం అనేది జరిగేది. సో రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు సో దాన్ని తీసేశారు ఆల్మోస్ట్. సో బడ్జెట్ ఎవరు ఎలా ప్రిపేర్ చేస్తారు, అడ్వైజరీస్ ఎలా ఉంటాయి? ముఖ్యంగా బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫినాన్షియల్ మినిస్టర్స్తో కూడా ఒక యూనియన్ మినిస్టర్ ఒక మీటింగ్ కూడా, కాన్ఫరెన్స్ కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో అన్ని చర్చలు జరుగుతుంటాయి. సో అసలు బడ్జెట్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎవరు? సో బడ్జెట్ మొత్తం దాంట్లో బడ్జెట్ ప్రిపరేషన్ దశ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. బడ్జెట్ ప్రిపరేషన్ తర్వాత బడ్జెట్ను ప్రవేశపెట్టడము, దాన్ని మళ్ళీ పార్లమెంట్లో పాస్ చేసుకోవడం రెండవ దశ. బడ్జెట్ పాస్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మూడవ దశ. నాలుగో దశ కూడా ఉంటుంది. బడ్జెట్ పైన కార్యనిర్వాహక శాఖ యొక్క కంట్రోల్, అంటే లెజిస్లేచర్ యొక్క కంట్రోల్ ఉంటుంది. ఓకే. సో మొదటి దశలో బడ్జెట్ యొక్క ప్రిపరేషన్ అనేది సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతుంది. సో సెప్టెంబర్ నెలలోనే వివిధ రాష్ట్రాలకు కానీ, తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకి కూడా ఫినాన్స్ మినిస్టర్ నుండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. సో మీకున్నటువంటి లక్ష్యాలు ఏంటి, మీకున్న ప్రాధాన్యతలు ఏంటి, సో మీ ఖర్చు వివరాలను సో ఫినాన్స్ మినిస్టర్కి తెలపాలి అని చెప్పేసి వివరాలు పోతాయి. దాంతోపాటుగా రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ప్రతిపాదనలు కానీ, తర్వాత వివిధ డిపార్ట్మెంట్ల నుండి వచ్చినటువంటి ప్రతిపాదనలన్నిటిని కూడా క్రోడీకరించిన తర్వాత అసలు రాష్ట్రాలు ఏం కోరుకుంటున్నాయి, వివిధ డిపార్ట్మెంట్లు ఏం కోరుకుంటున్నాయి, నెక్స్ట్ బడ్జెట్లో ఏముండాలి అనేటటువంటి అంశానికి సంబంధించి స్టేక్ హోల్డర్స్ తోటి ఫినాన్స్ మినిస్టర్ మీటింగ్స్ పెడతాడు. స్టేక్ హోల్డర్స్ అంటే ఇండస్ట్రియల్ స్టేక్ హోల్డర్స్, ఇప్పుడు ఫిక్కీ తోటి కానీ, అసోచం తోటి కానీ, దాని తర్వాత రైతు సంఘాలతోటి కానీ, దాని తర్వాత రకరకాల మంత్రిత్వ శాఖల ప్రతినిధులతోటి కానీ, దాని తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టార్ తోటి కానీ, హెవీ ఇండస్ట్రీస్ తోటి కానీ, అట్లా రకరకాల స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ తోటి కూడా ఫినాన్స్ మినిస్టర్ మాట్లాడడం అనేది జరుగుతుంది. దాని తర్వాత రాష్ట్రాల యొక్క ప్రాధాన్యతలు ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ఏంటి, ఈ ప్రపోజల్స్లో ఉండేటటువంటి సాధ్యాలు ఏంటనేది ఆయా రాష్ట్రాల ఫినాన్స్ మినిస్టర్స్ తోటి కూడా ఫినాన్స్ మినిస్టర్ గారు మాట్లాడతారు. దాంతోపాటుగా బడ్జెట్ ప్రక్రియ అనేది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. సో ఈ నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రకరకాల మంత్రులు కానీ ఫినాన్స్ మినిస్టర్కు రెగ్యులర్గా ప్రతిపాదనలు ఇస్తూ ఉంటారు, ప్రపోజల్స్ ఇస్తూ ఉంటారు. సో మాకు ఇది కావాలి, అది కావాలి, మేము ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాం, మేము ఈ డెవలప్మెంట్ చేపట్టబోతున్నాం అనేది వాటన్నిటిని కూడా ఫినాన్స్ మినిస్ట్రీ క్రోడీకరించి సో ఆల్మోస్ట్ డిసెంబర్ లోపల ఈ బడ్జెట్కి కావాల్సినటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు కన్సాలిడేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటుగా ఇది ప్రైమ్ మినిస్టర్ యొక్క సూచనలు, సలహాలన్నింటిని కూడా తీసుకొని ఈ ప్రభుత్వానికి ఉండేటటువంటి విజనరీ ఏదైతుందో, ఇప్పుడు మనం వికసిత్ భారత్ 2047 అని మాట్లాడుతున్నాం. సో వికసిత్ భారత్కి కావాల్సినటువంటి అంశాలు ఏంటి, 2047 లోపల ఈ దేశం తీసుకోవాల్సినటువంటి దీర్ఘకాలిక లక్ష్యాలేంటి, స్వల్పకాలిక లక్ష్యాలేంటి, ఇవన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని బడ్జెట్ను రూపొందించడం అనేది జరుగుతుంది. సో ఇంకా జనవరి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సో ఫిబ్రవరి 1వ తారీఖు కంటే ముందు ఒక 1 డే బిఫోర్ లేదా 2 డేస్ బిఫోర్ ఎకనామిక్ సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఎకనామిక్ సర్వే అనేది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఈ భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని చూపిస్తుంది. అది దాంతోపాటుగా భవిష్యత్తులో చేయబోయేటటువంటి లక్ష్యాలు ఏంటి, భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకుపోయేటటువంటి
రకరకాల టార్గెట్స్ ఏమున్నాయి అనేది కూడా ఎకనామిక్ సర్వేలో మనకు అర్థమవుతుంది. సో ఆ ఎకనామిక్ సర్వే కంటే ముందే ఒక 4-5 డేస్కి ముందు హల్వా ఫంక్షన్ నడుస్తుంది. హల్వా ఫంక్షన్లో ఫినాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ రూపకల్పనలో, ముఖ్యంగా రూపకల్పనలో అంటే ప్రింటింగ్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అందరు ఆఫీసర్స్కి కూడా హల్వా పార్టీ ఉంటుంది. సో వాళ్ళు హల్వా తిన్న తర్వాత బయటి ప్రపంచంతో వాళ్ళ సంబంధాలన్నీ కూడా తెగ్గోసుకొని, సో ఎవరితోటి ఫోన్ కాంటాక్ట్ ఉండకుండా ఓన్లీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ తోటి ఈ బడ్జెట్ మొత్తాన్ని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్లో ఉన్నటువంటి ఏ అంశము బయటికి లీక్ అయినా కూడా మార్కెట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ విపరీతంగా ఫ్లక్చువేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బడ్జెట్ యొక్క ప్రింటింగ్ అనేది చాలా గోప్యంగా, సో ఎవరికి తెలియకుండా సీక్రెట్ పద్ధతిలో చేసి డైరెక్ట్గా పార్లమెంట్కి తీసుకురావడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు అంతా ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఎస్. సో ఇంతకుముందు ఏంటంటే ఈ బడ్జెట్ పేపర్లు అన్నింటినీ కూడా అందరికి పంచేవాళ్ళు. ఇప్పుడు అందరికి ఐప్యాడ్లు ఇచ్చారు. సో మేడం ఫినాన్స్ మినిస్టర్ కూడా ఐప్యాడ్లోనే చదువుతూ ఉన్నారు. అంటే పేపర్లెస్ బడ్జెట్. సో ఎన్వైర్న్మెంట్ కన్సర్న్స్ తోటి మనం ఎందుకు ఈ పేపర్ అంతా వేస్ట్ చేయాలని చెప్పేసి మీరు బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి క్రమంలోనే ఆల్మోస్ట్ అన్ని పీడిఎఫ్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో అప్లోడ్ అవుతాయి. అందరు పార్లమెంట్ సభ్యులకి కూడా ఆ ఫైల్ పంపించడం అనేది జరుగుతుంది. సో అందరు కూడా చదువుకోవడానికి అవకాశం అనేది ఉంది. జస్ట్ పేపర్ లేదంతే, కానీ ఖచ్చితంగా దాన్ని ప్రింట్ చేస్తారు. సో ఖచ్చితంగా ఒరిజినల్ కాపీస్ని ఖచ్చితంగా ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా బాగా చెప్పారు సార్ ఈ ఆన్సర్. అయితే సార్ బడ్జెట్ని ప్రిపేర్ చేయడం వరకు ఓకే, దీనిని మానిటర్ ఎవరు చేస్తారు, ఎవరు అప్రూవ్ చేస్తారు? బ్రీఫ్గా మా ప్రేక్షకులు. భారతదేశంలో ఎగ్జిక్యూటివ్ అంటే ఆఫీసర్లు, మినిస్టర్స్ అందరినీ కలిపి మనం టెంపరరీ ఎగ్జిక్యూటివ్ అంటాం, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. ఆఫీసర్స్ అందరినీ కలిపి మనం పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటాం. సో ఈ టెంపరరీ ఎగ్జిక్యూటివ్ కానీ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కానీ ఈ దేశంలో ₹1 ఖర్చు పెట్టాలన్నా ఖచ్చితంగా పార్లమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. మనకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఆర్టికల్ 266 క్లాస్ 1లో. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి ఎవరు ₹1 డ్రా చేయాలన్నా పార్లమెంట్ దానికి అప్రూవల్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ ఎవరిపైన ₹1 పన్ను వేయాలన్నా సరే దానికి పార్లమెంట్ ఆమోదం తెలపాలి. సో ఖర్చుల వివరాలన్నీ కలిపి ఒక బిల్లు రూపంలో ఉంటుంది. దాన్ని అప్రాపరేషన్ బిల్ అంటాం మనం. ట్యాక్స్లకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కలిపి ఒక బిల్లు రూపంలో ఉంటుంది. దాన్ని ఫైనాన్షియల్ బిల్ అంటాం. సో అప్రాపరియేషన్ బిల్లు, ఫైనాన్షియల్ బిల్లు ఈ రెండిటి యొక్క కాంబినేషన్నే మనము యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. సో బడ్జెట్ను మనం ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెడితే లోక్సభ ఆ బడ్జెట్ మీద చర్చిస్తుంది. మొత్తం బడ్జెట్లో 109 డిమాండ్స్ ఉంటాయి. అది బడ్జెట్ను బట్టి వేరీ అవుతుంటుంది. ప్రతి డిమాండ్ మీద చర్చ జరుగుతుంది, ప్రతి డిమాండ్ మీద డిబేట్ జరుగుతుంది, ప్రతి డిమాండ్ మీద ఓటింగ్ జరుగుతుంది. ఇట్లా బడ్జెట్లో ఉన్నటువంటి అన్ని అంశాల మీద కూడా డిస్కషన్, డిబేటు, ఓటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఓవరాల్గా ప్రభుత్వం ఖర్చు పెట్టబోయేటటువంటి ప్రతి అంశాన్ని కూడా పార్లమెంటు ఆమోదం అంటే లోక్సభ ఆమోదం తెలుపుతుంది. బడ్జెట్ను ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి మొదటగా. సో లోక్సభలో ఈ బడ్జెట్ పాస్ అయిన తర్వాత రాజ్యసభకు పంపుతారు. సో రాజ్యసభ మోడిఫికేషన్స్ చేసినా చేయకున్నా వితిన్ 14 డేస్ లోపల రాజ్యసభ కూడా ఆ బిల్లు మొత్తాన్ని కూడా పాస్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ పాస్ చేయకపోతే అది పాస్ అయినట్టుగా భావిస్తారు. సో లోక్సభ రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తోటే లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి అది మనీ బిల్లు రూపంలో వస్తుంది. సో ప్రెసిడెంట్ దగ్గరికి పోయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి పంపడం కానీ ఆ బిల్లును రిజెక్ట్ చేయడం కానీ ప్రెసిడెంట్ చేయరు. సో యాజ్ ఇట్ ఈస్గా పార్లమెంట్ ఆమోదించినటువంటి ఏదైతే లోక్సభ రాజ్యసభ ఆమోదించిందో అవే బిల్లులకు ప్రెసిడెంట్ గారు ఆమోదం తెలిపితే ఆ రోజు నుండి బడ్జెట్ మినిస్టర్లు కానీ ఎగ్జిక్యూటివ్ కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుండి డబ్బుల్ని డ్రా చేసుకోవడానికి కానీ ఖర్చు పెట్టడానికి కానీ దాని తర్వాత పన్నులు వసూలు చేయడానికి కానీ పన్నులను విధించడానికి కానీ హక్కు వస్తుంది, వాళ్ళకు అధికారం వస్తుంది. ఈ హక్కు పార్లమెంట్ ఇస్తుంది. సో పార్లమెంట్ అనుమతి లేకుండా ₹1 కూడా మనం ఖర్చు పెట్టడానికి వీలు లేదు. బడ్జెట్ ప్రజెంటేషన్ కాండించి అంటే బడ్జెట్ ప్రజెంట్ చేసే కాండించి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ వరకు చాలా అద్భుతంగా చెప్పారు సార్. అయితే గవర్నమెంట్ దగ్గర అంటే లిటరల్లీ గవర్నమెంట్కి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ సోర్సెస్ ఉంటాయి, అండ్ ఇంప్లిమెంటేషన్స్లో భాగంగా ఇంప్రూవైజేషన్స్ ఎలా ఉంటూ ఉంటాయి, అండ్ గ్రోత్ రేట్ మనకి చూస్తుంటే చాలా అద్వితీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి కారణాలు ఏంటి? సో ఎవ్రీ ఇయర్
భారతదేశం ఒక గ్రోత్ టార్గెట్ పెట్టుకుంటుంది. సో 7%, 8%, 9%. ఈ గ్రోత్ టార్గెట్ను మీట్ కావాలి అంటే ప్రభుత్వం కొన్ని ఖర్చులు పెట్టాలి. ఇండస్ట్రీ మీద ఖర్చులు పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చులు పెట్టాలి, వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టాలి. వీటన్నిటి మీద కూడా ఖర్చు పెడుతూ గ్రోత్ను బ్యాలెన్స్ చేస్తూ ఈ డబ్బులన్నింటిని కూడా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఒక క్లియర్ కట్ బిగ్గెస్ట్ బ్యాలెన్స్ షీట్. ఎస్. సో ఇప్పుడు బడ్జెట్ ఒక్కసారి ఆమోదింపబడ్డ తర్వాత ఏ మినిస్ట్రీకి ఎంతైతే కేటాయించుకోవడానికి మనం పర్మిషన్ తీసుకున్నామో ఆ పర్టికులర్ మినిస్ట్రీస్కి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళకున్నటువంటి సోర్సెస్ని బట్టి, ఇప్పుడు ఈ సంవత్సరం మనకు ఒక 20 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అనుకుంటే ఒకటే రోజు రాదు అది. ప్రతి నెల కూడా మనం వసూలు చేయాల్సి ఉంటుంది. సో పన్నుల రూపంలో కానీ నాన్ ట్యాక్స్ రూపంలో కానీ ప్రభుత్వానికి ఉండేటటువంటి ఆదాయ మార్గాలన్నిటి కూడా రెగ్యులర్గా జమ అవుతూ ఉంటాయి. సో దానికి అనుగుణంగానే ఫినాన్స్ మినిస్ట్రీ కూడా ఏ మినిస్ట్రీకి ఏ నెలలో ఎంత డబ్బులు కేటాయించాలి, ఎంత డబ్బుల్ని రిలీజ్ చేయాలి, సో దాంతోపాటుగా అలొకేషన్ ఎట్లా జరగాలి అనేది ఫినాన్స్ మినిస్ట్రీ యొక్క డిస్క్రిప్షన్లో నడుస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్సెస్ అయినటువంటి డబ్బుల్ని మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేకపోతే ఒకవేళ డెఫిసిట్ పడితే దాన్ని భర్తీ చేయడం కానీ, ఇవన్నీ కూడా పార్లమెంట్కి ఉండేటటువంటి అధికారాలు. సో పార్లమెంట్ రెగ్యులర్గా అయ్యేటటువంటి సెషన్స్లలో వాటిని అమెండ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో బడ్జెట్ను మానిటర్ చేయడం అనేది ఏముండదు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు అనేటటువంటి దానికి ఖచ్చితంగా ఆడిట్ ఉంటుంది. ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఆడిట్ ఉంటుంది. నువ్వు మొత్తం ఖర్చు పెట్టిన తర్వాత సమర్పించినటువంటి పత్రాల మీద కాగ్ రిపోర్ట్ ఉంటుంది. సో దానికి అనుగుణంగానే బడ్జెట్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. అల్టిమేట్గా ఫినాన్స్ మినిస్ట్రీయే ఎవరెవరికి ఎంత కేటాయించాలి, ఎంత ఖర్చు అవుతున్నాయి అనేటటువంటి వివరాలన్నింటిని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు ఆయా రకాల డిపార్ట్మెంట్లు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. సార్, అయితే ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఒకవేళ కనుక గవర్నమెంట్కి ఆ బడ్జెట్ కొంచెం కొద ఉంది, సో ఆ కొద ఉన్నప్పుడు బ్యాంక్స్ నుంచి కానీ లేదంటే ఎక్కడి నుంచి ఈ లోన్ని సమీకరిస్తూ ఉంటుంది అండ్ దానికి ఉండేటువంటి ప్రొసీజర్ ఏంటి? నార్మల్గా బడ్జెట్లో మనము ఎక్స్పెండిచర్కి సంబంధించి ఇన్కమ్కి సంబంధించినటువంటి వివరాలను ఇస్తాం. ప్రతి సంవత్సరం కూడా ఈ దేశం ఒక 50 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది అని అనుకుంటే మన దేశానికి వచ్చేటటువంటి ఆదాయం మొత్తం కూడా అరౌండ్ 40 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుంది. మిగతా 10 లక్షల కోట్లు ఏదైతే ఉంటుందో దాన్ని డెఫిసిట్ అంటాం. దాన్ని డెఫిసిట్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఈ 10 లక్షల కోట్ల రూపాయలను నార్మల్గా మనకు ఫస్ట్ సోర్స్ ఆఫ్ అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఏంటి అని అంటే ఇంటర్నల్ మార్కెట్స్ అంటాం, డొమెస్టిక్ బారోయింగ్స్ అంటాం దాన్ని. అంటే దేశీయంగా మనము నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ నుండి అప్పు తీసుకుంటాం, బ్యాంకుల నుండి కమర్షియల్ బ్యాంక్స్ల నుండి అప్పు తీసుకుంటాం. దాంతోపాటుగా ప్రభుత్వం ఓపెన్ మార్కెట్లో షేర్లను జారీ చేసి, బాండ్స్ను జారీ చేసి, సెక్యూరిటీస్ని జారీ చేసి అక్కడ నుండి డబ్బులు తీసుకుంటుంది. వీటినే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని, ట్రెజరీ బిల్స్ అని చెప్పేసి అంటాం. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా, ట్రెజరీ బిల్స్ ద్వారా ఓపెన్ మార్కెట్ నుండి ప్రభుత్వం అప్పులు తీసుకుంటుంది. దాంతోపాటుగా కమర్షియల్ బ్యాంక్స్లో నుండి అప్పు తీసుకుంటుంది. దాంతోపాటుగా ఎక్స్టర్నల్ బారోయింగ్స్ కూడా ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ నుండి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుండి కానీ, IMF నుండి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి కానీ, ఇట్లా రకరకాల ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ నుండి అప్పు తీసుకుంటాం. దాంతోపాటుగా బయోలెటరల్ బారోయింగ్స్ ఉంటాయి. అంటే మనం ఇంకొక దేశం నుండి అప్పు తెచ్చుకుంటాం, అమెరికా నుండి కానీ, బ్రిటన్ నుండి కానీ, లేకపోతే ఇంకా ఏ దేశం మనకు అగ్రిమెంట్లో ఉంటే ఆ దేశం నుండి కూడా అప్పులు తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్స్టర్నల్ బారోయింగ్స్, ఇంటర్నల్ బారోయింగ్స్, మళ్ళీ ఇంటర్నల్ బారోయింగ్స్లో బ్యాంక్స్, NBFCs, ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ఉంటాయి మనకు. ఓకే సార్, కామన్ మ్యాన్ ఈ బడ్జెట్ స్పీచ్లో మనకెందుకులే అని అనకుండా, సో బడ్జెట్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఏం చూడాలంటారు? బడ్జెట్లో ఒక్కొక్క స్టేక్ హోల్డర్కి ఒక్కొక్క రకమైనటువంటి అంశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు తెలంగాణలో ప్రభుత్వం కోరినటువంటి అంశాలు ఏంటి, తెలంగాణకి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఏమొచ్చింది, సో ఏ రైల్వే లైన్లకు డబ్బులు కేటాయిస్తున్నారు, దాని తర్వాత ఏ డెవలప్మెంటల్ ప్రాజెక్టులకు డబ్బులు కేటాయిస్తున్నారు, ఏ టూరిజం ప్రాజెక్టులకు డబ్బులు కేటాయిస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ఇచ్చేటటువంటి నిధులు ఏంటి అనేటటువంటి అంశం తెలంగాణ వాళ్ళంతా కూడా ఇక్కడ చూస్తారు. ఏ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటాం. దాంతోపాటుగా రకరకాల స్టేట్స్ వాళ్ళు ఆయా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి అంశాలను చూసుకుంటారు. యాజ్ అన్ ఇండివిజువల్గా వచ్చినప్పుడు నువ్వు ఇండస్ట్రియల్ పర్సన్ అయితే ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఇన్సెంటివ్స్ ఏంటి, ఇండస్ట్రీలో జరిగినటువంటి పాలసీ అంశాలు ఏంటి అనేది చూసుకుంటారు. ఒకవేళ నువ్వు MSME సెక్టర్ను నడితే MSME సెక్టర్కి వచ్చినటువంటి అంశాలు ఏంటి అనేది చూసుకుంటారు. ఒక కామన్ మ్యాన్ ఏం చూస్తాడు అని అంటే అక్కడ డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ వలన లేదా ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ వలన ఏ వస్తువుల యొక్క
ధరలు తగ్గబోతున్నాయి, ఏ ఏ వస్తువుల యొక్క ధరలు పెరగబోతున్నాయి, సో ఏ వస్తువులు ఇప్పుడు ప్రియం కాబోతున్నాయి, ఏ వస్తువులు చౌక కాబోతున్నాయి అనేటువంటి అన్ని అంశాలు కూడా బడ్జెట్లోనే ఉంటాయి. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మనము ఏ వస్తువుని ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ సేవను ఎప్పుడు కొనుక్కోవాలి అనేటటువంటి ఒక అంచనాకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఈ చిరు ఉద్యోగులు కానీ మిగతా ఉద్యోగస్తులందరూ కూడా పర్సనల్ ఇన్కమ్ లెవెల్ ఎంత ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 12.5 లక్షల వరకు జీరో ట్యాక్స్ అన్నారు. అవును. సో లాస్ట్ ఇయర్ ఈ 12 లక్షల వరకు జీరో ట్యాక్స్ అనేది కొన్ని వేల మంది ఉద్యోగులకు అది ఉపశమనం కలిగించేటటువంటి అంశం. సో దీని ద్వారా సమాజంలో వినియోగం పెరుగుతుంది, కన్జంప్షన్ పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, మళ్ళీ ఎకానమీని బూస్ట్ చేయడానికి ఇది ఒక గొప్ప నిర్ణయం అని చెప్పి చాలామంది అన్నారు. సో సామాన్యులంతా కూడా చూడాల్సింది ఏంటంటే ఏవి ధరలు పెరుగుతాయి, ఏవి పెరగవు, మన ఏరియాలో ఏం ప్రాజెక్ట్స్లో వచ్చినాయి అనేటువంటి అంశం చాలా స్పష్టంగా బడ్జెట్లో చూడవచ్చు. సో ఇండివిజువల్ పర్స్పెక్టివ్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడిగి మిమ్మల్ని కన్క్లూడ్ చేస్తాను ప్రోగ్రామ్. సో ఫైనల్గా బడ్జెట్ని బట్టి మనం అంటే బీయింగ్ ఎ కామన్ మ్యాన్, సో మనం మన బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? ఇప్పుడు భారతదేశం ఎట్లయితే ప్రతి ఏడాది ఒక ఫినాన్షియల్ ఇయర్కి బడ్జెట్ను ప్రవేశపెడుతుందో, ఒక ఫ్యామిలీ కూడా మనం ఈ ఏడాదికి మన ఇన్కమ్ లెవెల్ ఎంత ఉంది, మన ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, మనం వేటి మీద ఖర్చు పెట్టాలి, సో లాంగ్ టర్మ్ ఖర్చులు ఏంటి, షార్ట్ టర్మ్ ఖర్చులు ఏంటి అనేటటువంటి అంశాలను బేరీజ్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 20,000 రూపీస్ సేవింగ్స్లోకి వస్తుందంటే ఈ సేవింగ్స్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టాలా, లేకపోతే గోల్డ్ సిల్వర్ లాంటి మెటల్స్ కొనుక్కోవాలా, లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అంశాలలో పెట్టాలా, లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్లలో పెట్టాలా. ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా నిపుణుల యొక్క సలహా తీసుకొని దేని మీద ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, దేని మీద తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేటటువంటి అంశాలను బేరీజ్ వేసుకొని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని తయారు చేసుకోవాలి. తర్వాత మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఏమున్నాయి, మళ్ళీ పెంచుకోవడానికి అవకాశాలు ఏమున్నాయి అనేది రాసుకోవాలి. తద్వారా మనం భవిష్యత్తులో ఎక్కువ ఇన్కమ్ను పొందడానికి ఈ లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే మనం రాసుకుంటామో అవి ఉపయోగపడతాయి. తర్వాత మీరు అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కడెక్కడ పెడుతున్నారు అనేది మీరు ఖర్చులన్నీ రాయడం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు డిప్రిషియేటింగ్ వాల్యూ ఉన్నటువంటి అసెట్స్ మీద మీరు ఖర్చు పెడుతున్నారా, లేకపోతే మీ బిడ్డల చదువు కోసం కానీ మీ బిడ్డల నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ ఖర్చు పెడుతున్నారా, లేకపోతే అసెట్స్ మీద ఖర్చు పెడుతున్నారా, లేకపోతే రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఖర్చులకు ఎక్కువ పోతుంది అనేటటువంటి అంశాలను మీరు ఇవన్నీ రాసుకోవడం ద్వారా నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఏ ఏ ఖర్చులు తగ్గించాలి, ఏ ఏ ఖర్చులను మనం ఎక్కువ పెంచాలి అనేటటువంటి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. ఈ బడ్జెట్ గురించి ఒక కామన్ మ్యాన్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ స్టెప్స్ గురించి చాలా అత్యద్భుతంగా చెప్పారు సార్. సార్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీ నుంచి బడ్జెట్లో ఉండేటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ అలాగే బడ్జెట్ని ఎలాగా ఉండేటువంటి టైప్స్ ఏంటి, సో వీటి గురించి నేను మీ దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ టైం. రైట్, ఇది ఇవాల్టి సింగిడి కార్యక్రమంలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.